హాయ్, ఈరోజు చెప్పే యానిమే పేరైతే ద గాడ్ ఆఫ్ హై స్కూల్. యానిమేని నేను తెలుగులో కవర్ చేస్తాను. ఈ యానిమే తెలుగులో క్రంచీరోల్లో అవైలబుల్గా ఉంది. లేదంటే నేను చెప్తా. వీడియో చూసి సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. అందుకే నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్ని క్రాస్ చేయాలి. నా నమ్మకాన్ని కాపాడండి ఫ్రెండ్స్. ఎలాంటి యానిమే కావాలో సజెస్ట్ చేయండి. ఇంకా మనం స్టోరీలోకి వెళ్తే ఒక ఐలాండ్ని చూస్తాం. ఐర్లాండ్లో అందరు మనుషులను అయితే మనం చూస్తాం. నా డబ్బులు ఎప్పుడు కడతావురా? డబ్బులు నాకు త్వరలో కావాలి, చెప్పండి రా. నేషనల్ అసెంబ్లీ సార్, మీ డబ్బులు మేము కట్టిస్తాం సార్. మేము వెరీ బ్యాడ్ పొజిషన్లో ఉన్నాం సార్ అన్న తర్వాత నేను మళ్ళీ ఐలాండ్కి షిఫ్ట్ అవుతుంది. నేనైతే నెక్స్ట్ వచ్చే వీక్లోగా మంచి గ్రోత్కి తీసుకువెళ్తా. నా సెక్స్ క్యాండిల్స్ కూడా చాలా అమ్ముడుపోతున్నాయి అని అంటాడు. పార్క్ మూజిన్ గాడు అందరిని భయపెట్టే ప్రాక్టీస్ని రూలింగ్ చేస్తున్నాడు. మీతో గొడవ పెట్టుకున్నప్పుడే వాని దురదృష్టం వాని తల మీద డీజే డ్యాన్స్ చేసింది అని అంటాడు. హఠాత్తుగా కొన్ని పక్షులు వాళ్ళ మీది నుంచి పోతాయి. ఒక్కసారి క్లైమేట్ అంతా చేంజ్ అవుతుంది. నాకు వదిలే, నేను చూసుకుంటా. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అర్థం కావటం లేదు. ఏదో మబ్బుల్ లాంటిది వచ్చి వాళ్ళ మీద పడుతుంది. ఇకపోతే సీన్ మళ్ళీ ఆఫీస్కి షిఫ్ట్ అవుతుంది. సరే చెప్పు. మేము అందరికీ చెప్పేశాం. ఇంకా 2 గంటల్లో మీడియాకి కూడా తెలిసిపోతుంది. అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది మాస్టర్. అయితే మొదలు పెట్టిద్దాం, మనకి సమయం కూడా లేదు అని మాట్లాడుకుంటారు. సీన్ మళ్ళీ ఐలాండ్కి షిఫ్ట్ అవుతుంది. చెయ్యి లాంటి గుర్తుని చూస్తాం. రోడ్డు మీద ఒక పిల్లవాడు వర్షంలో ఏడుస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి ఆ పిల్లవాడి మీద చెయ్యేస్తాడు. బాధపడడం వల్ల ఏం ప్రయోజనం లేదు, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, అలాగే ధైర్యంగా కూడా ఉండాలి అలా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీరన్నట్టు నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటా, అలాగే ధైర్యంగా ఉంటా అని నేను మీకు మాటిస్తున్నా. ఇది ఒక కళ అని మనకి రివీల్ అవుతుంది. అది వాళ్ళ తాతయ్య అని కూడా రివీల్ అవుతుంది. ఇతనే మన హీరో అని అర్థమవుతుంది. మళ్ళీ లేచి మళ్ళీ పండుకుంటాడు. చూస్తే చాలా లేట్ అవుతుంది. జగత్ రాజామున్ పరుగులు పెడతాడు. ఎవరి ముఖం చూసిండ్రా ఇంత లేట్ గా లేచినా అనుకున్న లోపే ఒక ముసల్దాన్ని గుద్దేపోతాడు. ఎలా అలా బ్రేక్ వేసి సైకిల్ అయితే ఆపేస్తాడు. ముసల్దేమో తిట్టుకుంటూ ఉంటుంది. అయిపోయిందిరా బాబు అనుకున్న లోపే హీరో స్టైల్ గా సైకిల్ ఎక్కేస్తాడు. సిటీని అంతా ఒకసారి చిన్నగా చూపిస్తారు. అందరూ వినండి, గాడ్ ఆఫ్ హై స్కూల్ మాస్టర్ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది అనడంతో ఎవరికి నచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చూస్తారు. కరెంట్లో కానీ, కార్లో కానీ, బస్సులో కానీ ఎక్కడ పడితే అట్లనే చూస్తారు. తెలుసా, దాంట్లో కండలు విరుడున్నారు చాలా పొగరానికి. అని నాకు తనంటే ఇష్టం. ఒక మార్కెట్ కి షిఫ్ట్ అవుతుంది. ఒక వ్యక్తిని చూస్తాం. ఒక చిన్న టాస్క్ మీద కనపడుతున్న క్యారెక్టర్ పేరు కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. చూద్దాం ఎంత మంది మెన్షన్ చేస్తారో. రాబోయే ఎపిసోడ్ లో హీరోకి మంచి ఫ్రెండ్ అవుతాడు. నా వీడియోలోకి వెళ్దాం. ఈరోజు కూడా డబ్బులు తక్కువే వచ్చాయి, చాలా కష్టపడాలి. మనని ఎందుకు సెలెక్ట్ చేయలేదురా, బానే ఉన్నాం కదరా. చాలా బాధగా ఉంటారు. ఇప్పుడే ఒక అమ్మాయిని చూస్తాం. ఇలా అంటుంది, ఇబ్బంది పెడుతున్నానా అని అడుగుతుంది. మీ కండలు చాలా బాగున్నాయి అనడంతో వాళ్ళు వాళ్ళ కండల్ని చూపిస్తారు. బాబు కొద్దిసేపేరా, ఓపిక పట్టరే. అరీనాలో మోడల్స్ కప్ నూడిల్స్ ఉంటాయా, ఆకలిగా ఉంది అనుకున్న లోపే ఒక దొంగ ఒక పర్స్ కొట్టేయడం చూస్తాడు. కళ్ళు కాకులు మింగాయారా, ఉందని పొగరారా, నా పర్సుని తెచ్చే మొగాడు ఉన్నాడు అనడంతో మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా కనబడుతుంది మన హీరో. అంతే ఆ బండ్లో వెనకాల పడుతూ ఉంటాడు. ఆగురా చిల్లర దొంగ, నా పేరు ఇంట్లో చెప్పుకుంటారు. యో 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 మన హీరో వెళ్తుంటే పెద్ద ట్రక్ ను గుద్దేపోతాడు. ఓలా పైకెక్కి కింద మీద పడి సైకిల్ అయితే ఎక్కిస్తాడు. హీరో బండ్లోని దగ్గరికి దాదాపు చేరుకుంటాడు. ఏంద్రా వీడు చికెన్ బిర్యానీ కోసం నా వెనకాల పడతాడు. హీరో ఆ బండి మీకి దూకేస్తాడు. మళ్ళీ తప్పించుకుంటాడు. ఆగురా చిల్లర దొంగ, అలా వెళ్తూ పని అయిపోయింది పోరా. ఫస్ట్ లో చూసిన అమ్మాయిని గుద్దేస్తారు. ఒక పెద్ద బ్లాస్టే జరుగుతుంది. పని చేసింది అలాను క్షమించండి మేడం, అదో బ్రేకులు పనిచేయక గుద్దేశాను, అలాగే నాకు ఒక అర్జెంట్ పని ఉంది, నేను పోతున్నా అని చెప్పి వెళ్తుంటే చాలా కోపంగా వుడ్ స్వాడ్ ని విసిరేస్తుంది. దానితో వుడ్ స్వాడ్ వెళ్ళి ఆ సైకిల్ టైర్లలో ఇరుక్కుపోతుంది. దానితో మన హీరో కింద పడతాడు. నేను ఆమె బ్యాగుని తెచ్చియాలి
జరిగిందంతా చెప్తాడు. ఎమోషనల్ అయ్యి ఇద్దరు వాని వెనకాల పరుగులు పెడతారు. పోతే మనం సైడ్ క్యారెక్టర్ ని చూస్తాం. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాడు. యోయో గాడు కనబడతాడు. యో సబ్స్క్రైబ్ చేయండి యో. ఏంట్రా సబ్స్క్రైబ్ చేయమని అడుగుతాను. వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు కదా అనుకుంటూ అతను వెళ్తూ ఉంటాడు. మనం హీరో వాళ్ళని చూస్తాం. ఆడి చేస్తుంటే బండోడు తప్పించుకుంటాడు. నేను 10 సంవత్సరాల నుంచి బండి నడుపుతున్నారా, దానంతా వాడే సమయం వచ్చింది. ఫుల్ స్పీడ్ గా వెళ్తుంటే వాట్స్మెన్ ఒకేసారి ఎగిరి లైట్ షాట్ 17 అనేలోగా పోస్టర్ కి గుద్దుకుంటుంది. ఇప్పుడే మన సైడ్ క్యారెక్టర్ మంచి పంచిస్తాడు. దెబ్బకి హెల్మెట్ పగిలిపోతుంది. ఎగిరి ట్రక్ గుద్దుకుంటాడు. పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే వీడు బతుకుతాడు, లేదంటే జైలుకి వెళ్తాడు. మన హీరో షాకింగ్ ఎక్స్ప్రెషన్ పెడతాడు. అంతే, అందరు ముఖాలు చూసేసుకుంటారు. సీన్ అరీనాకి షిఫ్ట్ అవుతుంది. అనుకునేది రానే వచ్చింది. అందరి గురించి మనకి రాబోయే ఎపిసోడ్ లో తెలుస్తుంది. మనం ఒక కొజ్జ ముక్కని చూస్తాం. అనుకున్నది రానే వచ్చింది. పక్క మనం హీరో వాళ్ళని చూస్తాం. చాలా సైలెంట్ గా ఉంటారు. కుర్రోడా, నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? కళ్ళ తల్లి కొట్టినావు. అప్పుడు నీది కాదు, వాంది కాదు, చిల్లర దొంగగా ఉంది. థ్యాంక్ యూ గురో, నువ్వు లేకుంటే ఆ చిల్లర దొంగలు పట్టుకోలేకపోయేటన్నాం. అలాగే నా పేరు మోరిజిన్. అయితే నా పేరు డేవి హాన్. నైట్స్ యు మీట్ యు. నా పేరు యూమిరా అని అనడంతో గాడ్ ఆఫ్ హై స్కూల్ మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. మనం మన ప్లేయర్స్ ని చూస్తాం. ఆకలిస్తుందిరా బాగా, కొంచెం ఏమైనా ఉంటే పెట్టండిరా బాబు అని చాలా అలసిపోతాడు. బల్ తగులితే నర్సులు ఉంటారు. అలాగే ఈ టోర్నమెంట్ లో గెలిచిన వాళ్ళంటి కోరికైనా నెరవేర్చుతాం అని హామీ ఇస్తుంది రూలింగ్ పార్టీ. 2 నిమిషాల్లో ఇక స్టార్ట్ అయిపోతుంది అని అనడంతో అందరూ షాక్ అవుతారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఎవరితో ఎవరు ఫైట్ చేస్తారు చెప్పట్లేదండి. కానీ అరీనాలో అర్రే నీ ముఖం అంత దగ్గరగా చూపించకరా పంది పిర్రలోడా అని అనడంతో చిన్న గొడవ కాస్త విధ్వంసానికి దారితీస్తుంది. నాకు తెలుసురా, లెవెల్ తక్కువ ఉంటే సంపేసి మింగుడే. వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు కొట్టుకుంటారు. ఏరోప్లేన్ లో ఒక వ్యక్తిని చూస్తాం. తను ఒక చిన్న క్రీపీ స్మైల్ ఇస్తాడు. ఇనాలో అందరూ కొట్టుకుంటూ చేస్తూ ఉంటారు. మన డేవి గాడు ఒక్క పంచుతో అందరిని మట్టి కనిపిస్తాడు. నా యూమిరా అయితే తగ్గకుండా అందరిని ఎగరేస్తుంది. నా మోరిజిన్ అయితే మీకు మూడిందిరా నా చేతిలో. మీకు మోరిజిన్ ఒక పాట వేసుకుంటాడు. పడతాయి రాజా, దెబ్బలు పడతారో, దెబ్బలు పడతారో అని అనుకొని ఒక మంచి కిక్కిస్తాడు. దెబ్బకి గోడకి ఎంటకపోతాడు. వీళ్ళేమో సాయిరామ్ రా బాబు అని అనుకుంటారు. మాస్టర్, అరేనాలో చాలా గొడవ జరుగుతున్నాయి, నన్ను ఏం చేయమంటారు మాస్టర్? సరే మాస్టర్, నన్ను గెలిస్తే దాదాపు టోర్నమెంట్ గెలిచినట్టు. అతను రావడంతో అందరూ భయపడతారు. రావడమే అందరిని కొడుతూ ఉంటాడు. మన యూమిరా దాడి చేస్తుంది. తను ఈజీగా ఆపేస్తాడు. ఇదేనారా మీకు శక్తి? ఎందుకు వచ్చారా? మీ వల్ల దేశానికి ఏం ప్రయోజనం అని చాలా పొగరుగా అంటాడు. కొందరికైతే చాలా కోపం వేస్తుంది. ఏంద్రా నువ్వు చిన్న పిల్లల డ్రైవర్ వేసుకున్నావు? మా లాగా కట్ డ్రైవర్లు వేసుకోరా. అరే బయటిది కాదురా ముఖ్యం, లోపలిది చూస్తావారా? వద్దు సామే. అవునరా, ప్యాంట్ ఏంద్రా ఇంత బరువు ఉంది. లోపే దాడి చేస్తాడు. మన హీరో తప్పించుకుందాం అనుకుంటాడు, కానీ చెయ్యి జారడంతో తప్పించుకోలేకపోతాడు. ఎవర్రా నువ్వు, ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? చాలా బాగానే కవర్ చేశాడు. ఫైటింగ్ స్పిరిట్ అంటే ఇలా ఉండాలి. ఇక మనకి రివీల్ అవుతుంది. ఒక్క సెకండ్ లో ఇలా చేస్తాడు. ఇప్పుడే మన హీరో బయటకు వస్తాడు. ఆగడాలేవు, ఎగిరి మింగడాలే, దారా చూసుకుందాం అని మన హీరో రుక్కుంటూ వెళ్తాడు. ఇక జంపింగ్ చేస్తాడు. ఇక్కడితో ఎపిసోడ్ ఖతం. నా ఎక్స్ప్రెషన్ వస్తే లైక్ చేయండి. ఇంకొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, బాయ్.